ఉప్మా అంటే బోరింగ్గా ఫీల్ అవుతున్నారా? అయితే నేను చెప్తున్న ఈ మెథడ్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అడిగి మరీ చేయించుకుంటారు. ఏంటి నా సీక్రెట్ అంటారా? చూస్తాను రండి, వీడియోలోకి వెళ్దాం. దీనికోసం అయితే ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని 1 గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఈ రవ్వ అనేది ఒక 5 లేదా 10 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు, కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న ఈ రవ్వని మనం ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఉప్మా అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఉప్మాకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పోపు గింజలు, కొంచెం మినపగుండ్లు, కొంచెం పల్లీలు, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే చిన్నగా పొడుగు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే నేను ఉప్మా రవ్వని తీసుకున్నానో అదే గ్లాస్తోని 4 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మంచిగా మరగనివ్వాలి. మంచిగా మసిలిన తర్వాత దీంట్లో మనం మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మంచిగా మసిలిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని వేసుకొని ఉండలు కట్టకుండా వెంటనే కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇది మనకు దగ్గర అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వ అనేది దగ్గరకు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.